మీకు ఒక ప్రాముఖ్యమైన మాటలతో మీ వద్దకు వస్తా ఉన్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. తన మనసును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు. తన మనస్సును నమ్ముకోవడం అంటే చాలాసార్లు వారికున్న జ్ఞానాన్ని బట్టి కానీ, వారికున్న శక్తిని బట్టి కానీ వారి మనస్సులో ఆలోచిస్తూ ఉంటారు. బైబిల్లో కూడా ఒక చక్కటి ఉదాహరణ ఉంది. ఒక ధనవంతుడు తన మనస్సున అనుకున్నాడట, తనకున్న శక్తిని బట్టి, తనకున్న ధనాన్ని బట్టి, నాకేముందులే, నాకు అన్నీ ఉన్నలే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మనసును నమ్ముకుంటే బుద్ధిహీనుడు. ఆ మనసును బట్టే తన జీవితంలో తీసుకునే అనేక నిర్ణయాలకు చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితి కూడా కలిగింది ఆ వ్యక్తికి. అయితే బైబిల్ చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, సామెతల గ్రంథం అదే అధ్యాయము ముందున్న వచనం లేదా 25వ వచనాన్ని చూస్తే, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. యెహోవా యందు నమ్మకం ఉంచితే నువ్వు వర్ధిల్లుతావు. ఏ విషయంలో వర్ధిల్లుతావంటే, సమస్తమైన విషయాల్లో, జ్ఞానమందును వివేకమందును నీకున్న సమస్తమైన విషయాల యందును వర్ధిల్లుతావు. ఆ వర్ధిల్లడం అనేది దేవుడు ఇవ్వాలి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నీకున్న మనస్సును బట్టి నువ్వు వర్ధిల్లలేవు, నువ్వు బుద్ధిహీనుడు అయిపోతావు. కానీ నువ్వు దేవుని మీద మనస్సు పెట్టి, దేవుని మీద ఆనుకుని, దేవునినే నమ్మినట్లయితే నువ్వు వర్ధిల్లుతావు. అన్ని రకాల ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి రీతిగా మనం ఉండాలనుకుంటే ప్రియులారా, నీ నమ్మకం మనుషుల మీద కాకుండా దేవుని మీద పెడదాం. నీ నమ్మకము మనసు మీద కాకుండా దేవుని మీద పెడదాం. అట్లా పెట్టినప్పుడు వర్ధిల్లుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.